డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరపున మరొకసారి మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మనసును తాకే భావోద్వేగ యాత్రలు. ఈ చిత్రం మనకి జీవితం ఎంత మార్పులతో నిండి ఉందో ఆ మార్పులను మనిషిని ఎలా మలుస్తాయో అద్దం పెట్టే సినిమా పరివర్తన. 1954లో విడుదలైన ఈ జనతా ప్రొడక్షన్స్ నిర్మాణం ఆ కాలపు సామాజిక విలువలను, కుటుంబ బంధాలని మరియు మానవ హృదయంలో దాగిన దయను చక్కగా చిత్రీకరించింది. ఇది కేవలం ఒక సినిమా కాదు కానీ ప్రేమ, త్యాగం, పశ్చాత్తాపం మరియు మార్పు అనే 4 భావాల సమ్మేళనం. ఈ సినిమా గురించి పరిచయం. పరివర్తన అంటే మార్పు అని అర్థం మామూలుగా. ఈ పేరులాగే ఈ చిత్రం కూడా ఒక మనిషి అంతర్ముఖ మార్పు గురించి చెబుతుంది. శ్రీ పినిశెట్టి శ్రీరామమూర్తి గారు రాసిన అక్క చెల్లెళ్ళు నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పరిమళ భరితమైన కథ, బలమైన భావోద్వేగాలు మరియు అద్భుత నటనతో నిండిన శాశ్వత తెలుగు క్లాసిక్ చిత్రం. ఈ చిత్రంలో శ్రీ నందమూరి తారక రామారావు గారు మరియు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి మహానటులు తమ నటనతో తెరపై జీవం పోశారు. సావిత్రి మరియు సురభి బాల సరస్వతి తమ పాత్రల ద్వారా శ్రీ హృదయ గాఢతను మనసులో ముద్రించారు. సంగీత దర్శకులు శ్రీ తాతినేని చలపతిరావు గారు, శ్రీ మోహన్ దాస్ గారు స్వరపరిచిన గీతాలు ఈ చిత్రంలోని భావోద్వేగాలకు నడక అందించాయి. పరివర్తన అనే పేరు చిత్రానికి మాత్రమే కాకుండా ఆ కాలపు తెలుగు సినిమాకే ఒక కొత్త దిశను చూపించింది. ఇది ఒక కథ కాదు, మనిషి హృదయంలో చోటు చేసుకునే మార్పు యొక్క యాత్ర. పరివర్తన చిత్రంలోని పాత్రల పరిచయం. 1954లో విడుదలైన జనతా ప్రొడక్షన్స్ వారి పరివర్తన సినిమాలో ప్రతి పాత్ర కూడా కథకి ఒక మూల స్తంభంలా నిలిచింది. శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనందరావు పాత్రలో ఆనందరావు ఒక సానుభూతి గల హృదయపూర్వక వ్యక్తి. కుటుంబ విలువలు, నైతికత మరియు ప్రేమ మీద అతనికి అపారమైన విశ్వాసం ఉంటుంది. జీవనంలో ఎదురైన సమస్యలు, సవాళ్లు అతనిని కఠినుడిగా కాకుండా మరింత మహనీయుడిగా మలుస్తాయి. శ్రీ ఎన్టీఆర్ గారు తన నటనతో ఆనందరావు పాత్రను సజీవం చేశారు. ఆత్మగౌరవం, త్యాగం, ప్రేమ, పశ్చాత్తాపం అన్ని భావాలు ఆయన నటనలో ప్రతిఫలించాయి. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు సత్యం పాత్రలో సత్యం ఒక ఆలోచనాత్మక యువకుడు, సత్యనిష్టకు, నిజాయితీకి ప్రతీక. జీవితంలో ధర్మం కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తాడు. శ్రీ ఏఎన్ఆర్ గారు ఈ పాత్రలో తన సహజమైన హావభావాలతో, నిశ్శబ్దమైన గంభీరతతో ఒక ఆత్మ నిబద్ధత కలిగిన వ్యక్తిగా మనసును గెలుచుకున్నారు. ఆయన నటన చిత్రానికి ఆత్మనిచ్చింది. సావిత్రి గారు సుందరమ్మ పాత్రలో సుందరమ్మ ఒక సాంప్రదాయ స్త్రీ, కానీ ఆమె హృదయంలో ఉన్న ప్రేమ, నమ్మకం మరియు ధైర్యం ఆమెను ప్రత్యేకంగా నిలబెడతాయి. భర్త పట్ల ఉన్న గౌరవం, కుటుంబానికి అంకిత భావం మరియు కష్టకాలంలో చూపిన స్థైర్యం ఈ పాత్రకి విశిష్టతను తెస్తాయి. సావిత్రి గారు తన సహజమైన భావ వ్యక్తీకరణతో ఈ పాత్రను మరపురాని స్థాయికి చేర్చారు. ఆమె కన్నీటి ఒక్క సుక్కకే ప్రేక్షకుల హృదయాలు కదిలాయి. దొరైస్వామి రామయ్య పాత్రలో రామయ్య ఒక గౌరవనీయుడు, కానీ కొన్నిసార్లు జీవిత సత్యాలని అర్థం చేసుకోవడంలో వెనుకబడతాడు. అతని నిర్ణయాలు కుటుంబానికి మలుపులు తెచ్చిపెడతాయి. దొరైస్వామి తన గంభీర నటనతో ఒక పరిపక్వ తండ్రి పాత్రకు జీవం పోశారు. రమణారెడ్డి గారు చలపతి పాత్రలో చలపతి చిత్రంలోని హాస్యరసాన్ని అందించే ప్రధాన పాత్ర. అతని మాటల్లో ఉన్న చమత్కారం, పరిస్థితుల్లో చూపే చాతుర్యం ప్రేక్షకులను అలరించాయి. రమణారెడ్డి గారు తన సమయోచిత హాస్యంతో కథలోని గంభీరతను సమతుల్యం చేశారు. చెదలవాడ గారి పిచ్చయ్య పాత్రలో పిచ్చయ్య ఒక సురుకైన కానీ నిస్వార్థమైన వ్యక్తి. అతని సరదా మాటలు, తెలివైన హావభావాలు సినిమా అంతా చిరునవ్వులు పూయిస్తాయి. చెదలవాడ తన ప్రత్యేక శైలిలో ఈ పాత్రని ఆకట్టుకునేలా
తీర్చిదిద్దారు. మిక్కిలినేని గారు సంజీవయ్య పాత్రలో సంజీవయ్య ఒక మానవత దృష్టి కలిగిన వ్యక్తి. సమాజం మరియు కుటుంబం పట్ల అతనికి ఉన్న కర్తవ్య భావం అతనిని గౌరవనీయుడిగా నిలబడతాయి. మిక్కిలినేని తన శాంతమైన స్వభావంతో పాత్రకు నిగూఢతను ఇచ్చారు. సురభి బాలసరస్వతి గారు ఆమె పాత్ర స్త్రీ స్వభావంలోని సౌందర్యం మరియు మనసు యొక్క గంభీరతను చూపిస్తుంది. తన నటనలో భావోద్వేగాల మేళవింపుతో చిత్రానికి అందాన్ని చేకూర్చింది. శ్రీ అల్లు రామలింగయ్య గారు పెరుమాళ్ళు మరియు రామకోటిగాను ఈ ముగ్గురు సహాయ పాత్రలు సినిమా గమనాన్ని మరింత సజీవంగా చేశాయి. హాస్యంతో పాటుగా కథలోని సున్నితమైన సందర్భాల్లో వారు ప్రాముఖ్యతను తేవడం జరిగింది. మొత్తానికి పరివర్తనలోని ప్రతి పాత్ర చిన్నదైనా పెద్దదైనా కథకి ఒక కొత్త రంగును, కొత్త భావాన్ని జోడించింది. ఈ పాత్రల కలయికే చిత్రాన్ని ఒక శాశ్వత తెలుగు క్లాసిక్గా నిలబెట్టింది. పరివర్తన సినిమా కథా సారాంశం. ఆనందరావు అంటే ఎన్టీ రామారావు గారు చంద్రశేఖరం గారి దత్తపుత్రుడు. లక్షాధికారి అయిన చంద్రశేఖరం గారు మరణించే ముందు తన పసిప్రాయమైన దత్తపుత్రుడిని తన దివాన్ రామయ్య అంటే దొరైస్వామి సంరక్షణలో ఉంచి ఆస్తిని జాగ్రత్తగా కాపాడే బాధ్యతను అప్పగిస్తాడు. రామయ్య స్వభావంగా మంచివాడు, దాతృత్వం కలిగిన వ్యక్తి. సేవాభావం కలిగిన ఆయన దాన ధర్మాలు చేస్తూ పనివారికి బోనస్లు ఇస్తూ అందరి మనసును గెలుచుకుంటాడు. ఆయన కృషితో పాటు 2 లక్షల రూపాయల ఆస్తి 8 లక్షల వరకు పెరుగుతుంది. ఏళ్ల తరువాత ఆనందరావు పెద్దవాడై తిరిగి ఇంటికి వస్తాడు. రామయ్య తన బాధ్యతను పూర్తి చేసి ఆస్తిని ఆనందరావుకి అప్పగిస్తాడు. కానీ ఒక్కసారిగా పెద్ద ఆస్తి తన చేతికి రావడం, అధికారిక గర్వం మరియు అన్నీ పెరగటం వల్ల ఆనందరావు స్వభావం మారిపోతుంది. మొదట రామయ్యపై ఉన్న గౌరవం ఉన్నప్పటికీ చుట్టుపక్కల వారు ఎప్పుడు రామయ్యను మంచితనాన్ని పొగడటం అతనికి ఇష్టం ఉండదు. ఈ సమయంలో చలపతి అంటే రమణారెడ్డి గారు, పిచ్చయ్య అంటే చేదలవాడ గారు వంటి దుర్మార్గులు అతని దగ్గర చేరి రామయ్యపై అబద్ధపు మాటలు చెబుతూ ఉంటారు. రామయ్య ప్రతి సంవత్సరం ఇచ్చే పనివారి బోనస్ గురించి కూడా చెప్పకుండా ఇవ్వడం ఆనందరావుకి కోపం తెప్పిస్తుంది. ఇక నుంచి ఇవన్నీ ఆగాలి అని చెప్పి రామయ్యను అవమానిస్తాడు. రామయ్య దివాన్ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. రామయ్యకి సత్యం అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, శివం జూనియర్ నాగేశ్వరరావు గారు అనే 2 కొడుకులు, సుందరమ్మ అంటే సావిత్రి అనే ఒక కూతురు ఉన్నారు. సత్యం ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి పై చదువుకి వెళ్ళాలని కోరుకుంటాడు. కానీ తండ్రి ఉద్యోగం పోవడంతో డబ్బులు లేకపోవడం అతనికి అడ్డంకిగా మారుతుంది. రామయ్య సహాయం చేసిన షావుకారుల దగ్గర అప్పు అడిగినా ఎవరో ఇవ్వరు. చివరికి సత్యం తన చదువుకు ఆనందరావు సహాయం చేస్తానని మునుపు చెప్పినందున అతని వద్దకు వెళ్తాడు. కానీ ఆనందరావు అతన్ని అవమానించి పంపిస్తాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక రామయ్య గుండెపోటుతో మరణిస్తాడు. తండ్రి మరణంతో బాధపడిన సత్యం తన చెల్లెలు సుందరమ్మ మరియు తమ్ముడు శివంని పోషించడానికి బస్సు కండక్టర్గా ఉద్యోగం సంపాదిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆనందరావు స్పైట్లతో ఆ బస్సు రూట్నే కొనేసి సత్యాన్ని తొలగిస్తాడు. ఒకరోజు చలపతి సుందరమ్మతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. కోపంతో సత్యం బజార్లో చలపతిని కొడతాడు. దీనికి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో ఆనందరావు సత్యాన్ని జైలుకు పంపిస్తాడు. అనంతరం సుందరమ్మను మరియు శివమ్మను ఇంటి నుండి తరిమివేస్తాడు. వీధుల్లో ఒంటరిగా తిరుగుతున్న సుందరమ్మను అన్నదాన సమాజం నడిపే సంజీవయ్య అంటే మిక్కిలినేని దత్తత తీసుకుంటారు. శివాన్ని బొమ్మలు అమ్ముకుంటూ తిరిగే తాత అంటే రామకోటి చేరదీసి పెంచుతాడు. ఇది ఇలా ఉండగా ఆనందరావు ఆస్తిపై కన్నేసిన వారసుడు సాంబయ్య అంటే కోడూరి చలపతి పిచ్చయ్యలను డబ్బు ఆశ చూపి తన వశం చేసుకుంటాడు. చంద్రశేఖరం గారు రాసిన దత్తత పత్రాన్ని దొంగిలించి కోర్టులో కేసు వేసి ఆనందరావు ఆస్తికి తానే వారసుడినని ప్రకటించుకుంటాడు. కేసు ఓడి ఆనందరావు బికారి అవుతాడు. జ్వరంతో బాధపడుతూ అన్నదాన సమాజానికి చేరుకుంటాడు.
అతడే గతంలో విరాళం ఇవ్వటానికి నిరాకరించిన సమాజ్ అధ్యక్షుడు సంజీవయ్య ఇప్పుడు అతన్ని ఆదరిస్తాడు. అక్కడే సుందరమ్మ కూడా సేవకురాలిగా పనిచేస్తుంది. ఆమె ఆనందరావుకు సేవ చేస్తూ అతనిని సంరక్షిస్తుంది. ఈ దృశ్యం చూసి జైలు నుండి విడుదలైన సత్యం మొదట కోపపడిన తరువాత ఆనందరావు మారిపోయాడని గ్రహించి క్షమిస్తాడు. తరువాత దొంగిలించబడిన దత్తపత్రాన్ని తిరిగి తెచ్చేందుకు ఆనందరావు సత్యం ఇద్దరు రాత్రి వేళ పిచ్చయ్య ఇంటికి వెళ్తారు. అక్కడ సాంబయ్య, చలపతి, పిచ్చయ్య రౌడీలతో కలిసి పత్రాన్ని దాచిపెడతాడు. గలాబా జరుగుతుండగా పోలీసులు వచ్చి అందరినీ అరెస్ట్ చేస్తారు. పత్రం తిరిగి ఆనందరావుకే దక్కుతుంది. తన ఆస్తి తిరిగి వచ్చినప్పటికీ ఆ ఆస్తిని అనుభవించే అర్హత తనకు లేదని భావించి ఆనందరావు దానిని తనకు ఆశ్రయం ఇచ్చిన అన్నదాన సమాజానికి దానం చేస్తాడు. చనిపోయిన చంద్రశేఖరం గారి మరియు రామయ్య గారి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఆనందరావు సుందరమ్మని వివాహం చేసుకుంటాడు. కథ సుఖాంతం అవుతుంది. పరివర్తన 1954లో విడుదలై మరి అత్యంత ప్రజాదరణ పొందింది. ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రధాన మలుపులు, కొన్ని టర్నింగ్ పాయింట్స్ మనం చూద్దామండి. ఆనందరావు దత్తత. లక్షాధికారి అయిన చంద్రశేఖరం గారు పసిప్రాయమైన ఆనందరావును దత్తత తీసుకుని తన దివాన్ రామయ్యకు అతన్ని సంరక్షణ బాధ్యతను అప్పగించడం కథ ప్రారంభానికి బలమైన పునాది వేసిన ఘట్టం. రామయ్య సేవాభావం మరియు ఆస్తి పెరుగుదల. రామయ్య తన నిబద్ధత, నిజాయితీతో 2 లక్షల ఆస్తిని 8 లక్షలుగా మార్చడం కథలో సద్గుణానికి ప్రతీక. ఇది తరువాత సంఘర్షణ కారణం కూడా అవుతుంది. మరొక సన్నివేశంలో ఆనందరావు తిరిగి రావటం, పెద్దవాడైన ఆనందరావు ఇంటికి తిరిగి రావటం, అతని స్వభావం బయటపడే దశకు ప్రారంభం. అధికారంతో అతనిలో గర్వం పెరుగుతుంది. మరొక సన్నివేశంలో దుర్మార్గుల ప్రభావం, అంటే చలపతి, పిచ్చయ్య గారి మరి ప్రభావం. రామయ్యపై అనుమానం రేపిన చలపతి, పిచ్చయ్యలు ఆ ప్రభావం వల్ల ఆనందరావు జీవితాన్ని మార్చేస్తుంది. ఆ దశలోనే అతని దివాన్ గారి పట్ల గౌరవం కూడా తగ్గుతుంది. మరొక సన్నివేశంలో రామయ్య అవమానం మరియు రాజీనామా. ఆనందరావు అవమానించిన తరువాత రామయ్య ఆ దివాన్ గిరి నుండి తప్పించుకోవటం కథలో భావోద్వేగం మలుపు. ఇక్కడి నుండి దుర్గతి ప్రారంభమవుతుంది. మరొక సన్నివేశంలో సత్యం అవమానం, తండ్రి మరణం. సత్యం చదువుకోవడానికి ఆనందరావు సహాయం కోరగా అతను అవమానించడం, రామయ్య ఆ బాధను భరించలేక మరణించడం కథలో అత్యంత హృదయ విదారక ఘట్టం. మరొక సన్నివేశంలో సత్యం కష్టాలు మరియు జైలుకి. బస్ కండక్టర్గా పనిచేసిన సత్యం చలపతిపై కోపంతో దాడి చేయటం, ఆనందరావు పోలీసులకు రిపోర్ట్ ఇవ్వడం వల్ల జైలుకి వెళ్ళడం కథలో అతి గాఢమైన కష్ట సమయం. మరొక సన్నివేశంలో సుందరమ్మ, శివం విడిపోవటం. సత్యం జైల్లో ఉండగా సుందరమ్మ, శివం ఇంటి నుండి వెళ్ళిపోవటం, ఆ వీధుల్లో విడిపోవటం కథలో సోదర భావాన్ని, దయాద్రతను చూపించే ప్రధానమైన ఘట్టంగా మనం వర్ణిస్తాం. ఆనందరావు పతనం మరియు పశ్చాత్తాపం. మరొక సన్నివేశంలో సాంబయ్య కుట్రతో దత్తత పత్రం దొంగిలించబడటం వల్ల ఆనందరావు ఆస్తి కోల్పోవడం, బికారి కావడం వల్ల చివరికి పశ్చాత్తాపంతో అన్నదాన సమాజానికి చేరుకోవడం, అతని ఆత్మ పరివర్తన ప్రారంభమవడం ఇక్కడి నుంచి ఈ సన్నివేశంలో ఉంటుంది. మరొక సన్నివేశంలో ఆస్తి తిరిగి పొందడం మరియు పరివర్తన పూర్ణత. సత్యం సహకారంతో ఆనందరావు దత్తపత్రం తిరిగి పొందటం, ఆస్తిని తిరిగి పొందిన దానిని అన్నదాన సమాజానికి దానం చేయటం, సుందరమ్మను వివాహం చేసుకోవటం ఇది కథలో నిజమైన పరివర్తనను ప్రతిబింబించే అంతిమ మలుపు. పరివర్తన చిత్రం 1954లో విడుదలైంది. సినిమాకు వచ్చిన అవార్డులు, వెనుక కథలు, చిత్రీకరణ విశేషాలు, అరుదైన సంఘటనలు మనం చూద్దామండి. ఈ సినిమాకు వచ్చిన అవార్డులు మరియు గుర్తింపులు. పరివర్తన చిత్రం విడుదలైన తరువాత ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి విశేషమైన ప్రశంసలు అందుకుంది. ఇది అధికారికంగా ఎలాంటి జాతీయ అవార్డులు గెలుచుకోకపోయినప్పటికీ ఆ కాలంలో సమాజోపదేశకాత్మక, అంటే సమాజానికి ఉపయోగపడే చిత్రంగా పెద్ద స్థాయిలో చర్చించబడింది. ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ల మధ్య ఉన్న భావోద్వేగ నటన పోటీ ఈ చిత్రానికి ప్రత్యేక గుర్తింపుని తెచ్చింది. తాతినేని చలపతిరావు గారు
సి మోహన్ దాస్ సంగీతం కూడా ఆ సంవత్సరం అత్యధికంగా వినిపించిన సంగీతాల్లో ఒకటిగా నిలిచింది. వెనుక కథలు అంటే బిహైండ్ ది సీన్స్. ఈ చిత్రానికి కథ రూపకల్పన పినిశెట్టి శ్రీరామూర్తి గారు చేశారండి. ఆయన అక్కా చెల్లెల్లో నవలలోని భావాన్ని తీసుకొని సినిమాకు తగిన నాటకీయ మలుపులతో తీర్చిదిద్దడం జరిగింది. చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ పాత్రలోని గర్వం మరియు వినయం మధ్య మార్పుని చూపించడానికి దర్శకుడు నటుడితో గంటల తరబడి చర్చించేవారట. ఎన్టీఆర్ గారు కూడా ఈ పాత్రని తన వికాసాత్మక నటనలో ఒక మైలురాయిగా పరిగణించారు. నాగేశ్వరరావు గారు మరియు సావిత్రి మధ్య సోదర భావాన్ని ప్రతిబింబించే సన్నివేశాలు దర్శకుడు ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించారు. ఇవి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. చిత్రీకరణ విశేషాలు. ఈ సినిమా ఎక్కువ భాగం చెన్నైలోని విజయవాహిని స్టూడియోస్లో చిత్రీకరించబడింది. మిక్కిలినేని గారు మరియు సావిత్రి మధ్య ఉండే అన్నదాన సమాజం సన్నివేశం రియల్ సెట్లో కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్లో చిత్రీకరించబడింది. ఆ కాలంలో రాత్రి సన్నివేశాలు చిత్రీకరించడానికి ఉపయోగించిన కాంతి పరికరాలు చాలా పరిమితంగా ఉండేవి, కానీ ఈ సినిమాలో వాటిని నైపుణ్యంగా వినియోగించారు. అరుదైన సంఘటనలు. చిత్రీకరణ సమయంలో కీలక సన్నివేశంలో సావిత్రి గారు జ్వరంతో బాధపడుతూ ఉండగా షూటింగ్ ఆపకుండా సన్నివేశాన్ని పూర్తి చేశారు. ఆ సీన్ తరువాత దర్శకుడు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్లో కనిపించే కొన్ని సన్నివేశాలు ఆ కాలపు ప్రేక్షకులకు విశేష ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి ప్రసార బృందం రూపొందించిన పోస్టర్లు మరియు హ్యాండిల్స్ ఆ కాలంలో అత్యంత సృజనాత్మకంగా ఉండి ఆ సినిమాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముగింపు వ్యాఖ్యలు. పరివర్తన చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక విలువైన మలుపు. ఇది కేవలం ఒక కథ కాదు, కానీ మనిషిలో మరియు వారి లోపంలో ఉండే మార్పు, పశ్చాత్తాపం, క్షమ మరియు మానవత్వానికి ప్రతీక. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి లాంటి గొప్ప నటులు తమ సహజమైన అభినయంతో పాత్రలకి ప్రాణం పోశారు. సినిమా మనకు చెబుతుంది, ధనం, అధికారం తాత్కాలికం మాత్రమే, కానీ మనసులోని మానవత్వం శాశ్వతంగా ఉంటుంది. తప్పు చేసిన వారు పశ్చాత్తాపం చెంది సరిదిద్దుకుంటే సమాజం వారికి క్షమిస్తుంది. తాతినేని చలపతిరావు గారు, సి మోహన్ దాస్ గారు అందించిన సంగీతం, పినిశెట్టి శ్రీరామూర్తి గారి కథ మరియు దర్శకుడి శ్రద్ధ మరి పరివర్తన సినిమా అనేది సూపర్ డూపర్ హిట్గా ఆ రోజుల్లో నిలవటం జరిగింది. ఈ చిత్రం మనలో ప్రతి ఒక్కరిలోనూ పరివర్తన అనే మార్పు కలిగించే శక్తి కలిగినది. ఇదే పరివర్తన చిత్ర మహిమ. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు పరివర్తన అనే సినిమా కథని ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యూట్యూబ్ ఛానల్ని గోదావరి కెరటాలని మా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా, అదే అంత మాత్రమే కాకుండా ఈ ఛానల్ని తెలియని వారికి పరిచయం చేయండి. మా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి దోహదం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.